స్క్రబ్ టైఫస్ అనేటువంటి ఒక వైరస్ ఇప్పుడు విజృంభిస్తోంది. సో పల్నాడు జిల్లాలో ఇప్పటికే ఈ స్క్రబ్ టైఫస్తో చాలా మంది కూడా ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. దాంట్లో ఇద్దరు ఆల్రెడీ మరణించారు. దాంట్లో ఒక యువతి జ్యోతి, మరో వృద్ధురాలు నాగమ్మ, ఇద్దరు కూడా ఇప్పటికే ఈ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. జ్వరం, ఒంటి నొప్పులతో ఆసుపత్రిలో ఇద్దరు చేరిపోయారు. అయితే ఆసుపత్రిలో నిర్వహించినటువంటి రక్త పరీక్షల్లో వీరికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కూడా బయటపడ్డాయి. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరో మహిళ సాలమ్మ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 2317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, అటు కడపలో 94, నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42 కేసులు, అనకాపల్లిలో 41 కేసులు, శ్రీకాకుళంలో 34, అన్నమయ్య జిల్లాలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్రజల్ని ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. స్క్రబ్ టైఫస్తో పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మరణించగా దాంట్లో ఒకరు చికిత్స పొందుతున్నారు, సాలమ్మ అనేటువంటి మహిళ. సో ప్రస్తుతానికి స్క్రబ్ టైఫస్తో ఏపీ ప్రజలు వణికిపోతున్నారు. ఇంతకీ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి? ఒక చిన్న స్పైడర్ పురుగు లాంటిది మాదిరిగా ఉన్నటువంటి ఒక చిన్న పురుగు కుట్టడంతో వచ్చేటువంటి వ్యాధి స్క్రబ్ టైఫస్ అట. మరి ఆ పురుగు ఎక్కడి నుంచి వస్తోంది, ఇది ఎలా వ్యాపిస్తోంది, ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాప్తి చెందుతోంది? 2317 కేసుల్లో నుంచి ఆల్రెడీ ఈ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో, ఒంటి నొప్పులతో, తీవ్రమైన జ్వరంతో, జలుబు, దగ్గు, విపరీతమైన తలనొప్పితో ఇద్దరు మరణించారు. వారు రక్త పరీక్షలు చేస్తే స్క్రబ్ టైఫస్ సంబంధించినటువంటి లక్షణాలు కనిపించాయట, దాని మూలాలు కనిపించాయట. ఇప్పుడు మరొక మహిళ కూడా చికిత్స పొందుతున్నారు. సో ఇంత పెద్ద స్థాయిలో 2317 కేసులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. దాంట్లో అత్యధికంగా నమోదైనటువంటి కేసులు లీస్ట్ వస్తే నంద్యాల జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. అటు హైయెస్ట్ కేసులకు సంబంధించి మనం చూస్తే చిత్తూరు జిల్లాలో 379 కేసులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. మరి ఈ వైరస్ ఎలా సోకుతోంది, స్క్రబ్ టైఫస్ ఎలా సోకుతోంది, ఒకరి నుంచి ఒకరికి ఎలా పాకుతోంది? అది అంటువ్యాధా, లేదు జనరల్గా మనం గతంలో చూసినట్టు ఒక మహమ్మారి మాదిరిగా స్నీజింగ్ లేదా తుప్పిర్లతో వస్తుందా, టచ్తో వస్తుందా, షేక్ హ్యాండ్తో వస్తుందా? ఇలా అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి డాక్టర్లు దీన్ని ఇంకా ఎలా వ్యాప్తి చెందుతుందని నిర్ధారించలేకపోతున్నారు. ఎస్, మా ప్రతినిధి సాయి ఉన్నారు. సాయి, సో ప్రెసెంట్ స్క్రబ్ టైఫస్ వ్యాధి ఎలా విస్తరిస్తోంది, దీని వ్యాప్తి చెందగల కారణం ఏంటి, దీన్ని అరికట్టే విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? సో ఇంతలా కేసులు నమోదవుతున్నాయంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, స్క్రబ్ టైఫస్ అనేటటువంటి ఈ కీటకానికి సంబంధించినటువంటి వ్యాధి అనేది ఉమ్మడి గుంటూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ వ్యాధి లక్షణాలతో ఇద్దరు చనిపోయినట్లు కూడా ప్రస్తుతం అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి జ్యోతి అనేటటువంటి మహిళ, అదేవిధంగా 62 సంవత్సరాల వయసు కలిగినటువంటి నాగమ్మ అనేటటువంటి ఒక ముసలి ఆమె చనిపోవడం జరిగింది. మరో ఆమె 72 సంవత్సరాల వయసులో ఆమె ఈ లక్షణాలతోనే ప్రస్తుతం చికిత్స పొందుతుంది. అయితే ప్రజెంట్ ఈ లక్షణాలను గుర్తించడానికి అనేక రకాలుగా కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మొదటగా వారికి వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఆధారంగా వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళ వైద్య పరీక్షలు నిర్వహించడంలో భాగంగా వారికి బ్లడ్ కల్చర్ టెస్టులను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్లడ్ కల్చర్లో ఈ లక్షణాలకు సంబంధించి కానీ, ఈ కీటకానికి సంబంధించి కానీ, ఈ స్క్రబ్ టైఫస్ అనేటటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కనుక లభ్యమైతే వారు ఆ విధమైనటువంటి చికిత్సను కూడా అందిస్తున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రస్తుతం ఈ వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధికి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో అయితే ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంలో అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానిపైన ఇంకా వైద్య ఆరోగ్య శాఖ అయితే ఎలాంటి వాళ్ళు ఎలాంటి సూచనలు అయితే ఇంకా విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు.
లేదు. కాకపోతే వైద్యులు మాత్రం అనేక ప్రాంతాల్లో దీన్ని గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు వైద్య ఆరోగ్య శాఖ చెప్పినటువంటి సూచనల ఆధారంగా వచ్చేటటువంటి పేషెంట్లు ఏ లక్షణాలతో వస్తున్నారు అనేది కొంత నిర్ధారణ చేసుకొని ఫస్ట్ మొదటగా వాళ్ళకి జ్వరానికి సంబంధించినటువంటి పరీక్షలు అంతా నిర్వహిస్తున్నారు. వాటిల్లో కూడా తేలకపోతే దీనికి సంబంధించినటువంటి కల్చరల్ టెస్ట్ చేస్తున్నారు. ఈ కల్చరల్ టెస్ట్ లో కనుక స్క్రబ్ టైఫస్ అనేటటువంటి వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు కనుక బయటకు వస్తే వాళ్ళకి ప్రత్యేకంగా మెడిసిన్ అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే దీని నుండి ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలనే దానిపైన అయితే ఇంకా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేవు. కాబట్టి కాకపోతే వైద్యులు అయితే కొంత సూచనలు చేస్తున్నారు. అంటే తినేటటువంటి తిండికి సంబంధించి కానీ, వాటర్కి సంబంధించి కానీ, చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసరాలకు సంబంధించి కానీ కొంత అన్హెల్తీగా లేకుండా కూడా నీట్గా ఉండే విధంగా చూసుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులు ఇప్పటివరకు డాక్టర్లు ఏమైనా నిర్ధారణకు వచ్చారా ఎలా వ్యాపిస్తోంది ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎలా వ్యాపిస్తోంది? అంటే యాక్చువల్గా అయితే క్లియర్ కట్గా అయితే ఎలా వస్తుంది అంటే కరోనా వచ్చినట్టు ఒక మనిషి నుంచి ఒక మనిషికి తాకిడి వల్ల వస్తుందా, లేకపోతే ఏదన్నా బ్లడ్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా అనేది అయితే ఇంకా పూర్తిగా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి లేదు. ఇది అంటువ్యాధా లేకపోతే అంటువ్యాధి కాదా, లేకపోతే ఒక ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వ్యాధా, లేకపోతే మట్టి ద్వారా అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాము గుంటూరుకు తురకపాలెంలో మట్టి ద్వారా కూడా ఒక బ్యాక్టీరియా అనేది రావడం, చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడటం, అనేక మంది చనిపోవడం జరిగింది. ఇలాంటి అంశాలు ఏవి కూడా ఇంకా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి లేవు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం వైద్యులు మాత్రం ఈ వ్యాధికి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని నిర్ధారణ చేసుకుంటున్నారు. అంటే అవన్నీ కూడా వైద్యపరమైనటువంటి అంశాలు వాళ్ళకి సంబంధించినటువంటి వాటి ఆధారంగానే దీన్ని గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ సాధారణ ప్రజలు వెంటనే దీన్ని ఐడెంటిఫై చేసేటటువంటి పరిస్థితి కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి అంశాలు తీసుకోవాలనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో ఇంకా వైద్యులు కూడా ఎక్కడా కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితులే. కాకపోతే బ్లడ్ కల్చర్ ఆధారంగా మాత్రం ఇప్పుడు చనిపోయినటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి అంశాలు నిర్ధారణ చేశారనే విధంగా తెలుస్తుంది. మరి దీంతో ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అయితే కొంత అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గైడ్ లైన్స్ అయితే ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రిలీజ్ చేస్తారా, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖ ఏదైనా అప్రమత్తం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది కేసులు అయితే నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా ఈ వైరస్ ఎలా వ్యాపిస్తోంది, ఎటువంటి మాదిరిగా వ్యాపిస్తోందని ఒక నిర్ధారణ రాలేకపోతున్నారు. కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏపీ ప్రజలకు ఇప్పుడు ఒక బిగ్ అలర్ట్ అని చెప్పాలి. ఇప్పటికే కేసుల సంఖ్య పెరిగింది. 2317 కేసులు ఈ స్క్రబ్ టైఫస్ బారిన పడిన వాళ్ళ కేసులు నమోదయ్యాయి. సో దీనికి ఒక పర్టికులర్ అంటే జనరల్గా గతంలో ఒక మహమ్మారి వచ్చింది, దానికి ఎటువంటి విధంగా అయితే ఒక మెడిసిన్ అనేది లేదో ఇప్పుడు కూడా అటువంటి విధంగానే స్క్రబ్ టైఫస్ కూడా ఎదుర్కొంటోంది. జ్వరం తగ్గించడం కోసం ఇండివిజువల్గా దగ్గు తగ్గడానికి ఎటువంటి మెడిసిన్స్ వాడతామో దానికోసం, జ్వరం తగ్గించడం కోసం, తలనొప్పి కోసం ఇట్లా సపరేట్గా మనం మెడిసిన్స్ వాడాల్సిందే. కానీ దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఔషధం అయితే ఇంతవరకు రాలేదు. సో ఇప్పటికే కేసుల సంఖ్య పెరుగుతోంది అన్నప్పుడు అటువంటి బారిన పడిన వారిని కొంత దూరంగా ఉండండి. మరి అలా వారిని దూరం పెట్టవాలంటే వాళ్ళ మానసిక స్థితి మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి వాళ్ళంతటి వాళ్ళు కొంత ఇబ్బంది పడేలా కాకుండా కొంత జాగ్రత్తలు తీసుకోండి. తినే ఆహారం నుంచి మొదలుకుంటే తాగే నీటి వరకు ప్రతిదీ శుద్ధి చేసుకున్న తర్వాత తాగే ప్రయత్నం చేయండి. సో ఏపీ ప్రజలకి డెఫినెట్గా ఇట్స్ బిగ్ అలర్ట్. సో ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే దీన్ని అంచనా వేస్తూ ఉన్నాయి. సో దస్మాత్ జాగ్రత్త. అయితే కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఇది ఎలా వ్యాపిస్తోంది, దీని వ్యాపి చెందడం గల కారణం ఏంటి, ఆ తర్వాత ఎవరెవరికి వస్తుందని చాలా వివరంగా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఒకసారి నేను మాట్లాడారో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భయం పుట్టిస్తుంది స్క్రబ్ టైఫస్ అనేటువంటి ఒక కీటకం. ఈ కీటకం కుట్టిన తర్వాత కాకినాడలో ఒక మహిళ చనిపోయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ పురుగు ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, కుడితే వచ్చేటువంటి భయాలేంటి, వచ్చేటువంటి జ్వరాలేంటి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ స్క్రబ్ టైఫస్ సంబంధించినటువంటి వైరసా లేకపోతే ఏంటి సార్? గుడ్ మార్నింగ్ ఆర్టీవీ వాళ్ళకు. సో మీకు అందరికీ తెలుసు, గత ఒక నెల నుంచి స్క్రబ్ టైఫస్ అనే పదము మీరు తరచుగా వింటున్నారు. స్క్రబ్ టైఫ్ అనేది జబ్బు ఈరోజు కాదండి, నేను స్టూడెంట్ చదువుకున్న రోజుల నుంచి ఉంది. ఇది వైరస్ కాదు, మామూలుగా సిమ్టమ్స్ అంటే పేషెంట్ అపియరెన్స్ వైరస్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. కానీ రికెట్సియా అని ఒక కీటకం అనమాట. ఇది చిన్న బ్యాక్టీరియా లాంటిది ఇది కూడా.
సో ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న పురుగు మైట్స్ అంటారు అనమాట, అవి ఏమన్నా ఈ ఎలకలను కానీ పందులు కానీ ఏదన్నా వాటిని కుడతాయన్నమాట. సో ఆ ఎలకలకి పందులకు ఈ జబ్బు రాదు, ఇవి జూనోసిస్ అంటారు అనమాట. జంతువుల నుంచి మనుషులకు వచ్చే జబ్బులన్నీ జూనోటిక్ డిసీజ్ అంటారు. సో అట్లా చాలా ఉన్నాయి, దాంట్లో ఇది ఒక రకం. సో ఆ ఎలుకకు కానీ ఉన్నది రక్తము, అది పీల్చుకొని అది వచ్చి మనుషుల్ని కుడితే అది మనలో ఆ రక్తం మనలో వచ్చిన తర్వాత మనుషులకు మామూలుగా ఫీవర్తో వస్తారు, జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ దగ్గు కానీ, సివియర్ కేసుల్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రమాదమయ్యే అవకాశం ఉందన్నమాట. మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దాదాపు ఇప్పటికీ ఈ గత 3 నెలల్లో 25-30 మంది అడ్మిట్ అయినారు. అందరూ క్షేమంగా ట్రీట్మెంట్ అయ్యి డిశ్చార్జ్ అయినారు. ఎవరికి కానీ ప్రాణాపాయంత డిసీజ్ కానీ ఏం రాలేదు. చనిపోయేది ఎవరంటే వాళ్ళలో ఏదన్నా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకపోయినా, తర్వాత ఇమ్యూనిటీ సరిగా లేకపోయినా చనిపోవచ్చు. అంతేగాని ఈ స్క్రబ్ టైఫస్ జబ్బు తీవ్రత వల్ల అయితే చాలా అరుదు. దానికి ట్రీట్మెంట్ కూడా టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ చాలా బాగా రెస్పాన్స్ అవుతుంది. సో ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో, మా మెడిసిన్ డిపార్ట్మెంట్ అంతా దాదాపు 30 మందిని ట్రీట్ చేశారు. దాదాపు అందరూ కోలుకొని వెళ్ళిపోయినారు. అంటే ఈ పురుగు కుట్టినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ కుట్టినట్లు ఎలా కనుక్కోవాలి? పురుగు కుట్టంగానే మనకు ఒక చిన్న పుండులాగా, ఒక నల్ల పుండులాగా ఎస్కార్ అంటారు అనమాట, మనకు తెలుస్తుంది. అంటే డాక్టర్స్ ఎవరైతే దీన్ని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్గా కనుక్కోగలరు. బాగా నొప్పి ఉంటుంది. సో దాని ద్వారా ఫస్ట్ సస్పెక్ట్ చేస్తాం. తర్వాత దానికి సపరేట్గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీలో కూడా స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేసే మనకు ఉంది, రియేజెంట్స్ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 908 టెస్ట్ చేసినారు జనవరి నుంచి ఇప్పటి వరకు. దాంట్లో 91 పాజిటివ్ వచ్చినాయి ఇంతవరకు. మనం సంవత్సరం జనవరి నుంచి స్టాటిస్టిక్స్ తీసుకుంటే. సో 98లో కొంతమంది అడ్మిట్ అవుతారు, కొంతమంది అవుట్ పేషెంట్ కూడా ట్రీట్మెంట్ చేసుకొని చేస్తారు. ఇది మనిషి స్ప్రెడ్ కాదు. ఇప్పుడు మాట్లాడుతుంటే మన తూపర ద్వారానో గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే జబ్బు అయితే కాదు. అంటే ఈ 90 మంది సంబంధించినటువంటి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వీరంతా కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి? అంటే డిఫరెంట్ మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనకు జనరల్ హాస్పిటల్కి కర్నూలే కదండి, అనంతపురం నుంచి వస్తుంటారు, కడప నుంచి వస్తుంటారు, రాయలసీమ జిల్లా నుంచి, ప్లస్ మన కర్ణాటక తెలంగాణ నుంచి కూడా వస్తుంటారు. సో వీళ్ళు కర్నూలుకి పరిమితం కాదు. సో మనకు కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రధానంగా చెప్పండి. ఈ పురుగు కుట్టినప్పుడు మనకు కుట్టింది అనేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎలాంటి రెడీమీ తీసుకోవాలి? ఫస్ట్ ఎలాంటి ఫస్ట్ వస్తేనే మీరు నియరెస్ట్ డాక్టర్కి, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోయి మీకు పురుగు ఒకసారి పురుగు అట్లే అతుక్కొని ఉంటుంది, మీకు పురుగు కుట్టినట్టు సమాచారం ఇస్తే వాళ్ళు హయ్యర్ సెంటర్కి పంపిస్తారు. దేనికి? ఫస్ట్ మనకు ఇది కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. సో దగ్గుందా, దగ్గు మాత్రలు, జ్వరం మాత్రలు, కానీ యాంటీబయాటిక్స్ ఇస్తే మంచిది. సో ప్రైమరీ కన్సల్ట్ కానీ ఏదైనా ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ రిఫరల్ సెంటర్కి పంపించాలి. ఇట్లాంటి టెస్ట్ ఉండే సెంటర్స్కి మనకు స్క్రబ్ టెస్ట్ చేసే కిట్స్ ఉన్నాయి. సో చేస్తే మనకు డయాగ్నోస్ తెలుస్తుంది. సో దానికి యాంటీబయాటిక్స్ వాడితే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. మీరు చెప్పినటువంటి లక్షణాల్లో ప్రధానంగా జ్వరం అంటున్నారు. జ్వరం ఉంటుంది అనమాట. జ్వరం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఆ దోమలు కుట్టి ఆ దోమ వెళ్ళి మళ్ళీ ఇంకొకరు కుడితే వీళ్ళు వ్యాప్తి చెందే లక్షణాలు ఏమైనా ఉన్నాయి? దీనికంటే మనిషి నుంచి మనిషికి తక్కువ. ఇప్పుడు ఈ మనిషి కుట్టే ఆ మనిషి కుట్టే వచ్చే అవకాశం తక్కువ. ఏదైనా జంతువుల నుంచి వచ్చేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రధానంగా ఎలాంటి వాతావరణంలో ఈ పురుగు కనిపించినట్లు? మామూలుగా ఈ వర్షము, చలికాలం, ఎందుకంటే చెట్లు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి, సో ఈ మొక్కలు చెట్లు ఎక్కువ ఉన్న చోట ఎక్కువ ఈ పురుగులు చేరుకుంటాయి అన్నమాట. తడికి, తేమకు, తర్వాత ఆ చెట్ల ద్వారా ఏమన్నా ఆహారం ఉండొచ్చు వీటికి. సో అట్లాంటి ప్లేసుల్లో మనకు ఈ పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు. అందుకనే మనకు జూలై ఆగస్ట్ నుంచి ఈ నవంబర్లో మనకు రెయిన్ వింటర్ సీజన్లో కామన్గా ఈ జబ్బు పెరిగే అవకాశం ఉంది. కాకినాడలో ఒక పేషెంట్ చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చింది, వైద్యశాఖ కూడా నిర్ధారించింది ఈ వ్యాధితో. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అంటే నేను చెప్పాను కదండి, స్క్రబ్ టైఫస్ చాలా సింపుల్ డిసీజు. కరెక్ట్గా ట్రీట్మెంటు, యాంటీబయాటిక్స్ ఇస్తే దాదాపు
ఏదైనా హెల్దీ పర్సన్ ఈ జబ్బుతో చనిపోతారు. చనిపోవడం అనేది ఒక జబ్బు గురించే కాదు, ఆ పేషెంట్కి ఏమన్నా ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు, లేదంటే సిక్ పేషెంట్ వేరే ఇప్పుడు షుగర్ కంట్రోల్ లేకపోవచ్చు, లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇట్లా ఆల్రెడీ మార్బిట్ అని కో ఎగ్జిస్టింగ్ మార్బిట్ అంటారు. ఆల్రెడీ ఏదన్నా వేరే జబ్బులు ఉంటే దీని ద్వారా అవి కొంచెం ఎగ్జాజరేట్ అయ్యి అవి ఎక్కువై చనిపోయి